హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా పొలంలో తాటి ముంజలు తినడానికి అయితే మా ఫ్యామిలీతో వచ్చేసామండి. చెట్టెక్కేదైతే అన్నయ్య, చెట్టుకి ములకంప ఉండడం వలన చాలా జాగ్రత్తగా అయితే ఎక్కుతున్నారు. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఫ్యామిలీని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. మేమైతే మా ఫ్యామిలీతో చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము, చాలా సరదాగా గడిపాము ఈ రోజంతా. అన్నయ్య అయితే చెట్టు అయితే ఎక్కేశారు. తాటి చెట్టుకైతే తాటి ముంజలు కనిపించకుండా తాటాకులు అయితే ఉన్నాయి. ఆ తాటాకులన్నిటిని అన్నయ్య నరికేశారు. చూడండి ఈ తాటి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో, చాలా ఉన్నాయి. అన్నయ్య ఒక్కొక్క గెల అయితే కింద పడేశారు. అవి కింద పడేసి చెల్లా చెదురుగా కింద పడిపోయాయి. అవి కింద పడేటప్పుడు అయితే వాటి దగ్గర అయితే ఉండకూడదు, ఎందుకంటే అవి చెల్లా చెదురుగా పడిపోతున్నాయి కాబట్టి అవి తగులుతాయి అనేసి మేము దూరంగా పారిపోయాము. అన్నయ్య ఈ తాటి చెట్టుకున్న గెలలన్నీ కోసేసి కింద అయితే పడేసి కిందకైతే దిగుతున్నారు. ఒక్క కాయ కూడా లేదు, అన్ని గెలలు కోసేసి పడేశారు. ఇంకా అన్నయ్య అయితే కింద దిగేశారు. చూడండి కింద ఎన్ని గెలలు ఉన్నాయో, చెట్టుకున్న గెలలన్నీ కిందే ఉన్నాయి. మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే చాలా సరదాగా ఉన్నారు. ఆ కింద పడ్డ గెలలు అయితే నా గెల అనేసి ఏరుకుంటున్నారు. అన్నీ ఏరేసి కుప్ప అయితే పెడుతున్నారు. ఇంకా మేము వదిన నేను కూడా వెళ్ళేసి ఇంకా మిగిలిన కాయలన్నీ ఏరేసి కుప్ప అయితే పెడుతున్నాము. అన్నయ్య అయితే ఇంకా కొయ్యడం అయితే మొదలు పెట్టారు. ఒక్కొక్క కాయ కోసి ఒక్కొక్కరికి అయితే ఇస్తున్నారు. చూడండి ఎంత నీట్గా కోస్తున్నారు. కెమెరా పట్టింది దూరం వెళ్ళి పెట్టాలి వేలకి నాటుకోండి రాందక్కడి అత్తకాయ వేలం పాట, అత్తకాయ వేలం పాట ఏమేమి తినరా మరి కరువు పడ్డారు బాగా కొద్ది సైడ్ అమ్మ కెమెరా చిన్న కూర్చుందా కోటమేరా, నాకు కాదు నాకు కోటమే. తాటి ముంజలు అయితే చాలా లేతగా ఉన్నాయి. లేతగా ఉన్న వాటికైతే చాలా నీళ్ళు ఉంటాయి, అవి చాలా టేస్టీగా ఉంటాయి. అన్నిటినీ తాటాకుల డొప్పలలో వేసి ఇంటికైతే తీసుకెళ్ళిపోతాము మూట కట్టుకొని. నాన్నగారు అయితే ఆ తాటాకులలో మూట అయితే కడుతున్నారు. మూట కట్టేసి ఇంటికైతే వెళ్ళిపోతాము. తిని పారేసిన తాటి ముంజలతో బండి అయితే తయారు చేస్తాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బండి. నాన్నగారు నా చిన్నతనంలో బండి ఇలానే తయారు చేసేవాళ్ళు. ఆ బండితో నేను రోజంతా ఆడుకునేదాన్ని. మా అమ్మ కోసం పుల్లలు కూడా మోసుకెళ్ళేదాన్ని. తాటి ముంజలు కూడా ఆ బండిలోనే మోసుకెళ్ళేదాన్ని. చూపిస్తాను ఎలా తీసుకెళ్ళేదాన్నో. మా నాన్నగారు వీడియో లాస్ట్లో చూపిస్తారు, చూసేయండి.
నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.